సో జనరల్గా అందరికీ తెలిసిందే. నేను జనరల్గా కొంచెం స్పెసిఫిక్గా నేను ఒక థంబ్‌నెయిల్ పెట్టి ఒక వీడియో చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 25 మినిట్స్ అంటే కొంచెం బెటర్ కాలేజెస్ అయితేనే చేస్తాను నేను. చాలామంది విద్యార్థులు కింద కామెంట్స్లో చూస్తే, సార్ ఇలాగ మాకు ఏదో దయానంద సరస్వతి వీడియో చేయండి సార్, లేకపోతే అమృత వీడియో చేయండి, లేకపోతే విఐటి ఎస్ఆర్ఎం చేయండి, లేకపోతే ఏదో జైన్ యూనివర్సిటీ చేయండి, ప్రెసిడెన్సీ యూనివర్సిటీ చేయండి, ఎవడో మార్వాడి యూనివర్సిటీ ఉందని టచ్ చేయండి, లేకపోతే ఎల్పీకి సంబంధించిన ఒక వీడియో చేయండి అని చెప్పి చెత్తా చెదారం కాలేజీల పేర్లు పెట్టి అట్లా వీడియోలు చేయమంటున్నారు. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, చాలామందికి ఇగో హర్ట్ అవుతుంది నా మాటలో. మ్యాక్సిమం 90% ఆఫ్ ది పీపుల్కి నా మాటల వల్ల ఇగో హర్ట్ అవుతుంది, ఇబ్బంది పడతారు. ఏదో పొగరగా మాట్లాడుతారని చెప్పి అనుకుంటారు. కానీ ఆ వీడియోస్ని మీ తల్ల కిందగా తపస్సు చేసిన ఆ వీడియోస్ నేను చేయను. ఎందుకంటే నా దృష్టిలో అవన్నీ కూడా స్క్రాప్ కాలేజీలు, పనికిరాని కాలేజీలు. అక్కడ సక్సెస్ రేట్ ఓన్లీ 5 to 10% ఆఫ్ ది పీపుల్ మాత్రమే సక్సెస్ అవుతారు. మిగిలిన 90% ఆఫ్ ది పీపుల్ సక్సెస్ అవ్వరు. సో ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనే కాన్సెప్ట్ని బలంగా నమ్మే మనుషులు నేను ఒకడే. ఎందుకంటే ఎక్కడ సక్సెస్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉందో ఆ గేమే ఆడాలంటాను నేను. సో అందు గురించి ఏంటంటే డెఫినెట్గా కొంచెం మంచి కాలేజెస్ ఉన్నప్పుడు నేను చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు చాలా చేశాను నేను. డెఫినెట్గా మంచి కాలేజ్ ఉన్నప్పుడు చేస్తాను నేను. ఇట్లా ఎంసెట్ కాలేజీల గురించి, ప్రైవేట్ కాలేజీల గురించి, లేకపోతే సిబిఐటి గురించి చేయండి సార్, విజ్ఞాన జ్యోతి చేయండి సార్, టెక్ మహేంద్ర గురించి చేయండి, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి నాకు ఏ కాలేజీకి సంబంధించి నేను చెప్పాలి అన్నది నాకు క్లియర్గా తెలుస్తుంది నాకు. సో దాని గురించి కాలేజీ ఇంటేక్ ఏంటి, కాలేజీ ఎలాంటి ఇంటేక్ని తీసుకుంటుంది, ఏ క్వాలిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ అక్కడికి వస్తారు, ఏ ఎగ్జామ్ పెట్టి తీసుకుంటున్నారు, ఆ ఎగ్జామ్లో ఉన్నటువంటి సీరియస్నెస్ ఎంత, ఇవన్నీ ఇంపార్టెంటేనండి. పైకి చెప్తారండి, విఐటి వాడు ఎగ్జామ్ పెడుతున్నాడు, మణిపాల్ వాడు పెడుతున్నాడు, లేకపోతే ఇంకోటి పెడతాడు. కానీ వెనక నుంచి వెళ్తే డబ్బులు ఇస్తే ఇస్తారు. ఒక కాలేజీలో 2,000 మందిని 3,000 మందిని అడ్మిషన్ ఇస్తూ ఉంటారు. అక్కడ మిగిలిపోయిన అందరికీ ఉన్న కాలేజీలు అవన్నీ కూడా.